ప్రయత్నం అంటే అంటే దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే ఒక మాఫియా నడుస్తోంది, ఆ తర్వాత లిక్కర్ కల్తీ మద్యం అమ్మేస్తున్నారు, తర్వాత ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు, ల్యాండ్ శాండ్ మైనింగ్ ఇవన్నీ కూడా మాఫియా నడుస్తోంది అంటూ కూడా వారు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా జరిగింది ఏ హయాంలో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందో అందరికీ తెలిసిందే. సో పూర్తిగా ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. అట్లాగే బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు సార్ నమస్తే. అట్లాగే టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ సప్తగిరి ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం సార్, నిన్న ప్రెస్ మీట్లో చాలా అంశాలు నిజంగా మరి అవన్నీ వారు చేసినవి చెప్పుకునే ప్రయత్నం చేశారా లేదంటే ఏంటనేది అర్థం కాలే ప్రజలకు. నిన్న వారు మాట్లాడినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? పవన్ గారు అందరికీ నమస్కారం. మీకు తిరుపతిరావు గారికి, ప్రసాద్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. సార్ నమస్తే. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాలు చాలా వరకు ఏకరువు పెట్టారు, మీరు చాలా వరకు ప్రస్తావించారు. కాబట్టి ఇక దాని జోలికి నేను పోకుండా అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేటువంటి దాని మీద మనం ఆలోచించాలి. ఆయనకి అంటే నేను స్పష్టంగా మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లైన్ తప్పాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష హోదా రాకపోయినా అసెంబ్లీలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఆయనే నాయకుడు, ప్రతిపక్ష పార్టీ నాయకుడే. కాబట్టి పూర్తి బాధ్యతగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత, ప్రభుత్వానికి వాచ్ డాగ్ లా ఉండాల్సిన బాధ్యత ఆయనది. ఆయనకి ఒక సీట్ ఉంటే ఒక సీటు, 10 సీట్లు ఉంటే 10 సీట్లతో అసెంబ్లీలో ఉంచవాలి. ఇవాళ మాట్లాడిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన కూడా అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇది పద్ధతి. మరి పద్ధతిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు? అతను పొరపాటు అయిపోయిందండి. ఎందుకంటే ఆ 24 షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు ఆయన. ఎవరైనా సరే ఒక దిగ్భ్రాంతి కలిగిన తర్వాత ఆయనకి వైనాట్ 175 30 ఏళ్ల పాటు తనే ఉంటాను అనేటువంటి ధీమా, ధైర్యం, కంటైనర్ల నిండా డబ్బు, నేలమాళీల నిండా నిధులు, ఇవన్నీ చూసుకుని ఆయన ఒక ధీమా, ధైర్యంగా ఉండేవాడు. ఎలాంటి వెర్రిమరి వేషాలు వేసినా అతను పక్కనే తిరుగుతున్న విజయసాయి రెడ్డి మనసులో ఏముందో తెలుసుకోలేని పరిస్థితులు అతను ఉండేవాడు. కాబట్టి 24లో అతనికి షాక్ తగిలింది. ప్రజలందరూ కూడా అతను బటన్ నొక్కాను, బొటన్ వేలుతో నొక్కాను, అదే మొత్తం వ్యవహారం చక్కబెడద్ది అనేటువంటి ఒక భ్రమ నుంచి ప్రజలు అతను బయట తీసుకొచ్చారు. ఎవరికైనా సరే అదొక గుణపాఠం అండి. కేవలం సంక్షేమ పథకాలు బటన్ నొక్కినే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని అనుకోకూడదు. మీరు ఎవరైనా సరే ఎంత పెట్టినా తింటారో, పడితే మాత్రం పడరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. జగన్మోహన్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఇవాళకి కూడా తన ఫెయిల్యూర్ కొనసాగుతూ ఉంది. ఆయనకి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి నయం అనుకునే పరిస్థితి భవిష్యత్తులో ఇంకెప్పటికీ రాదండి. ఇప్పుడు రాదు, రేపు రాదు. అయితే ఒకటి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి ఉండొచ్చు, కొంత అసహనం ఉండొచ్చు. ఎందుకంటే అనేక మంది అనేక ఆశలతోటి మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే కొంచెం కష్టం అవ్వచ్చు. కూటమి ప్రభుత్వం వాళ్ళకున్న పరిమితుల దృష్ట్యా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ కొన్ని పరిమితులు ఉంటాయి డెఫినెట్ గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి. ఆ ప్రభుత్వం ఈ పరిమితులు దాటుకుని కొన్ని పనులు చేయాలంటే డెఫినెట్ గా కొంతమందికి నచ్చదు. అది అసంతృప్తి పదవుల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, లేకపోతే వేరే అనేక సందర్భాల్లో అంటే అట్టుకొట్టున్నర పెట్టాలన్న విషయంలో కానీ, అంటే గతంలో ఇలా చేసిన అరాచకాలకి సమాధానం దొరుకుద్ది అనుకున్నారు. ఆ సమాధానం దొరకపోయేటప్పుడు కూడా కొంత అసంతృప్తి డెఫినెట్ గా ఉంటుంది. అనుమానం ఏముంది? ఎందుకంటే వీళ్ళు ఏం పేలాపని పేలేరు, ఎవడికాడు నోటుకు వచ్చినట్టు పేలేరు. ఆ మూల నుంచి ఈ మూల వరకు పేల్తానే ఉండేవారు. చాలా సౌమ్యులు అనుకున్న కొంతమంది నాయకులు కూడా నోరు జారి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎన్నాటిని తట్టుకుని ముగ్గబెట్టి కూర్చున్నారు ఈ కార్యక్రమం 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా. ఎవరికి స్థాయిలో వాళ్ళకి అందరినీ వేధించారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కటి కూడా ఏకగ్రీవం అవ్వడం, తన హయాంలో ఏం జరిగింది అనేటువంటి మర్చిపోయాడు. అంటే ఎంత సిగ్గు లేకుండా వ్యవహరించగలడం. రాజకీయ నాయకులకి ఇటువంటి వాళ్ళ చెడ్డ పేర్లు వస్తాయి. ఇటువంటి వాళ్ళ వల్ల
మన టోటల్ రాజకీయ నాయకుల్ని మనం విమర్శిస్తాం, వాళ్ళని కించపరుస్తాం. కేవలం ఏంటంటే ఇటువంటి వాళ్ళ వల్లే. ఎందుకంటే చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద మనుషులు, చాలా పద్ధతిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు డిబేట్లకు వచ్చి మాట్లాడే వాళ్ళలో కూడా చూడండి, కొంతమంది నోటుకు వచ్చినట్టు మాట్లాడి అరుస్తా అగ్రెసివ్ గా మాట్లాడుతూ అవతల వాళ్ళని డామినేట్ చేస్తున్నాం అని బూతులు మాట్లాడుతూ ఉంటారు. మన ఎదుర్కొండానే ఉన్నాడు ఆయన పూడి తిరుపతిరావు గారు. ఎంత పెద్ద మనిషి అయినా నన్ను అనేక సార్లు విభేదించేవాడు, అయినా సరే మేము ఎప్పుడు అరుచుకోలేదు. ఏంటండి ఇలాగా మీకు రాజకీయాల్లో లేదా డిబేట్ చేసే వాళ్ళలో ఈ వైసీపీ అనేటువంటిది ఒక ప్రత్యేకమైన తెగ. దాన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. గ్లాస్ హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టుగా వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడంలో చాలా జాగ్రత్తగా సార్, ఒక్క రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి స్వరం ఎందుకు మారింది సార్? ఒక ముందు రోజు మొన్న చూస్తే ఏదైతే మీరు ఇందాక అన్నట్టుగా ఎక్కడ ఏకీకృతం జరగొద్దు, సో పూర్తిగా అక్కడ కంటెస్ట్ చేయాలి, ఖచ్చితంగా మనం గెలవాలనే విధంగా సీరియస్ గా శ్రేణులకు చెప్పారు కదా. మరి వెంటనే నిన్న ప్రెస్ మీట్ లో మాత్రం కొంచెం జర డౌన్ అయినట్టు అనిపించింది. అలా కాదండి, ఇతను మనం ఏకగ్రీవం జరగద్దు, మీరు పోటీ చేయండి అంటే ఎవడు బాబు సొమ్ము వచ్చి పెట్టి పెడతారు అక్కడ. ఇప్పటికే వాళ్ళందరూ కూడా దెబ్బ అయిపోయి, మీకు ఒక రాజకీయ పార్టీ మీద ఒక హోప్ ఉండాలి. ఆ కార్యకర్తలకు కానీ, ఆ పార్టీని అనుసరించే వాళ్ళకి కానీ, ఆ పార్టీలో ఆస్పిరెంట్స్ గా ఉన్న వాళ్ళకి కానీ భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో, నియరెస్ట్ ఫ్యూచర్ సమీప భవిష్యత్తులో ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది లేదా ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది అనుకునే ఆలోచన, అవకాశం ఉంటుందని అనుకునేటువంటి అభిప్రాయం ఉంటే ఆ పార్టీ పట్ల పనిచేయడానికి ఉంటుంది. లేదా కమ్యూనిస్ట్ పార్టీల్లో ఒక సిద్ధాంతం, నిబద్ధత కలిగి ఉన్నారా కానీ ఆ పార్టీకి అనుచరులు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా రప్ప ఈ గ్యాంగ్, ఇది ముఠా, ఇది రాజకీయ పార్టీగా ఎలక్షన్ కమిషన్ గుర్తించింది కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది గుర్తించట్లా. ఇది గుర్తుపెట్టుకోవాలి. సార్ నమస్కారం, తిరుపతిరావు గారు.